పెయిన్ అయితే ఉంది. పాప ఇలా మిస్ అయ్యింది అనేసి. ఈవెన్ ఐ హావ్ వన్ డాటర్ అండ్ మై సన్. సో, ఆ పెయిన్ అనేది ఆ మదర్‌కనేదే తెలుస్తుంది. మనం అక్కడికి వెళ్ళి మీకిలా జరిగింది ఏమనుకుంటున్నారని అడిగినా తన దగ్గర నుంచి ఆన్సర్ అనేది రాదు. ఆ పెయిన్ తను ఒక్కతే ఫీల్ అవ్వగలుగుతది. ఇప్పుడు నేనిక్కడ ఉన్నాను. నేను చెప్పగలుగుతాను. మీరు అలా బాధపడుతున్నారు. నాకంత ఫీల్ ఉంది. అది ఇంకా చాలా చిన్న పర్సెంట్ అది. నా చిన్న ఫీల్. వర్డ్ అది. తన ఫీల్ అది ఇంకా తనకే. నేను చెప్పలేము ఇంక దానికి. సో, పిల్లల్ని ఒక గంట కూడా చూడకుండా ఉండలేము. అదే నా మెయిన్. నాకున్నాడు 7 ఇయర్స్ బాబు. హ్మ్. నేను ఇప్పటి వరకు కూడా నాకు గుమ్మం దాటించాను ఆయనని. హ్మ్. రోడ్డు మీదకి అసలు నాకు ఐడియానే లేదు. హ్మ్. తీసుకొస్తే నేను మా హస్బెండ్ ఇలా ప్రతి మంగళవారం ఇలా పార్క్‌కి, లేదంటే లేదు. హ్మ్. అసలు నా డోర్ కూడా నేను క్రాస్ అవ్వనివ్వను. స్కూల్ నుంచి ఇంటికొచ్చాడా డైరెక్ట్ ఇంట్లోకే ఇంకా. ఈ న్యూస్ విన్న తర్వాత మీకు కూడా భయమేసిందా? చాలా. అసలు పిల్లల్ని బయటికి కాదు కదా! అసలు తెలిసిన వాళ్ళతో కూడా పంపించలేము అనేసి. అలా భయమైతే ఉంది. అట్లాంటిది ఒక 10 రోజులు ఆ బిడ్డ లేక తె అమ్మ ఆ! అసలు తన పాప ఎలా ఉంది అనే సిట్యుయేషన్ కూడా తెలియకుండా ఉంది ఆ అమ్మ. తన ఫీలింగ్ అయితే ఇంకా ఎవరు చెప్పలేము. దాన్ని ఎవరు ఫీల్ కూడా అవ్వలేరు. హ్మ్. అది కష్టం. అంటే ఆ చిన్న పాప పోవటం అందరికీ బాధాకరం. చిన్న అమ్మాయి కదా, ఆమెకు ఐదో మూడో ఏమో ఉంటాయి అనుకుంటా, మూడో నాలుగో. అమ్మాయి తర్వాత ఒక చిన్న పాప 10 రోజుల బట్టి పోయినా కానీ ఇంకోటి ఆ అడవిలో వాళ్ళు ఆడ కూలి కోసం నివసించుతారు కాబట్టి పిల్లలు కూడా అడవి కదా, అది పురుగో భూషో ఏదో ఒకటి వస్తుందని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాళ్ళు పంపాలని పంపలే, తండ్రి పోతారని అమ్మడిపోయింది. ఏమో చిన్నపిల్ల తల్లిగా చూసుకోలేదు కానీ ఎప్పుడైనా మన మైండ్ పిల్లల మీదనే ఒక పక్క ఉంచుకోవాలి. ఇవాళ పరిస్థితి బాగలేదు, మళ్ళీ మీరు అడవిలో ఉండరు, ఊళ్ళో ఉన్న పిల్లల్నే కిడ్నాప్ చేస్తాను, నువ్వు అడవిలో పోయి ఉన్నావు, జాగ్రత్తగా ఉంటే బాగుండు. దాని గురించి పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్పందించి ఎక్కువ పోలీసు వాళ్ళని కూడా చాలామందిని పెట్టారు. ఎంత ఎతికిన అణుకు చెట్టుకు ఎతుకుతాను, ఎక్కడ ఆ పిల్ల ఆజుకే లేదు. ఒకవేళ ఇంకేమన్నా అయితే ఇంత బట్ట గౌన్ ఉంది కదా, అలాంటిదన్నా దొరుకుద్ది. అలాన్నా కావాలా ఇంకోలాగా కూడా అనుకుంటారు. ఆ పిల్లని ఎవరన్నా కిడ్నాప్ అన్నా చేసి ఏదో వాళ్ళ తల్లిదండ్రులు అమాస కదా, ఇంకా నరబలు ఏదో అని తలొక్క మాట అంటాడు. ఆ భగవంతుడు అమ్మవారు మన భారత మాత అమ్మాయిని కాపాడి ఎక్కడో ఒక్కడ దొరకబట్టి ఉంచితే బాగానే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాడు. ఆ పిల్ల లేక కూడా ఎంతమంది కదరా, ఎందుకంటే ఆ చిన్న పిల్ల కదా, అందరికీ బాధగా ఉంది, చూస్తుంటే ఏడిపోతుంది. బాగానే పోలీసు వాళ్ళు మాత్రం ఆ పిల్ల కోసం మాత్రం చాలామంది పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టారు. ఇంకా ఇప్పటిదాకా దొరకలేదంటే ఏదో నల్లగొండలు ఎక్కడనో కొంచెం ఉంది అన్నట్టు తెలిసింది, అక్కడ కూడా ఉంటారు. పిల్ల కనుక ఏదన్నా అయిపోయి పూలో బోలో పడితే గింతంత ఏదన్నా దొరకగానే ఆ పిల్ల బతికే ఉన్నది ఎక్కడో ఒక్కడ. నాకు నిజంగానే అమ్మవారు కూడా వస్తుంది, ఏం కాదు, అమ్మాయి ఎక్కడో ఒక్కడ బతికుంటుంది. ఆ దేవుడు చల్లగా అమ్మాయిని వాళ్ళకి దొరికియాలని మేము అందరం అనుకుంటున్నాం. చాలా బాధపడ్డానమ్మా. చాలా విచారకరం. ఎప్పుడు కూడా మనం ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎదురు చూసి మోసపోకూడదనమాట. వీధిలో వాళ్ళు కూడాను ఒక పాప అలా వెళ్ళిపోతుందనుకో, మాకెందుకు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూసుకోవాలి అనే ఆలోచన నుండి బయటికి రావాలి ఫస్ట్. అర్థమవుతుందా? నిత్యం మన చుట్టూ పోలీసులు ఉండరు, నిత్యం మన చుట్టూ రాజకీయ నాయకులు ఉండరు, నిత్యం మన చుట్టూ పెద్దరాయిలు ఉండరు. మనం కూడా కొంత, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక బాధ్యతలా ఫీల్ అవ్వాలి. ఆ వీధిలో వాళ్ళు నిజంగా ఏం చూశారో, కళ్ళు మూసుకున్నారో, ఎవరైనా కిడ్నాప్ చేశారో, లేకపోతే ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందో తెలియదు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఒడికి చేరిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. చలిస్తుంది. ఈరోజు దేశం మొత్తం చలిస్తుంది. ఆ అమ్మాయిని తీసుకురాలేకపోతున్నామా? ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ ఎక్కడ అడుగుజాడలు లేవు. ఆ కుక్కనువి తీసి దానికి జీపీఎస్ పెట్టారు. ఆ కుక్కవి వెళ్ళి వెతుకుతున్నది. చాలా కుక్కవి చనిపోయింది. ఈరోజు చూస్తుంటే ఆ అమ్మాయి ఉందా లేదా, ఏ నరజీవి ఏమైనా తీసుకెళ్ళిందా, అలాంటివి అనుమానాలు ఏర్పడుతున్నాయి. కానీ ఆ పే మీద తీసుకున్న బట్టలన్నా దొరుకుతాయేమో అది చూస్తున్నారు, కానీ ఏమి గాలించినా కానీ కనబడతలేదు. ఈరోజు చూస్తుంటే ఈ మాటలు రాని అమ్మాయి ఏం చెప్పలేదు, ఏడుందో తెచ్చి ఆ భయానికి ఎక్కడుందో తెలియదు. ఇంకా 10 రోజులు అవుతుంది, 11 రోజులు, నెలవి కావచ్చు, ఏం చెప్పలేము. ఆ దైవలీల ఎప్పుడు బయటికి రావాలో ఆ దేవుడు తీసుకొస్తేనే తెలియాలి తప్ప అప్పటి వరకు ఇది ఇక్కడ ఉన్నది ఈ అమ్మాయి అనేది మనం చెప్పలేం. ఎంత టెక్నాలజీ పెరిగిందంటారు, మరి టెక్నాలజీ ఎక్కడ పోయింది? ఈ ప్రభుత్వం ఎక్కడ పోయింది? కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పోయింది? ఒక అమ్మాయిని మరి ఇంతవరకు ఎక్కడున్నా ఏదన్నా తయారు చేయాలన్నా చేయగలే శక్తి మన దగ్గర ఉంది. అలాంటి సిచ్యువేషన్లో
చిన్న అమ్మాయిని మనం పట్టుకోలేకపోతున్నాం. కేంద్ర బలగాలు దిగినాయి, రాష్ట్ర బలగాలు దిగినాయి, అన్నీ ఉన్నాయి సదుపాయాల జీపీఎస్ పెట్టివి మరి చూస్తున్నా కానీ అమ్మాయి జాడ దొరకట్లేదు ఈరోజు. అంటే మన టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుందో ఇప్పుడన్నా. టెక్నాలజీ ఉండి నేనేమంటున్నా అంటే ఈరోజు టెక్నాలజీ ఉందా అంటే జనాలకు రాజకీయ నాయకులు ఆడ చెప్పుకోవడానికేనా? ఒక అమ్మాయిని తీసుకురాలని దీనస్థితిలో ఉన్నప్పుడు ఈ దేశము ఎందుకు టెక్నాలజీ ఏం పని చేస్తుంది ఈరోజు? ఏం పని చేయలేను అట్లా. ఎందుకు అప్పుడపూర్తికి అది ఏది ఆ స్టేజ్ మీద చెప్పి పోవడానికి తప్ప ఏం పని వస్తుంది? పని రావట్లేదు. ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి, ఎక్కడ పోయింది, ఏం కథ చెప్పలేని స్థితిలో ఉంది. దైవలీలలు కంపల్సరీ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అది నమ్మక టెక్నాలజీ మీద పోతున్నాం, సైన్స్ అంటాం చూడు, ఆ సైన్స్ని కొంతమంది నమ్మట్లేదు. ఈరోజు సైన్స్వి అంతు చిక్కని లోకానికి పోయినని అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడా లేడా అనేది ఈరోజు ప్రజలకు తెలుస్తుంది. దేవుడే మనకు దిక్కు. ఎంత వచ్చినా ఎంత టెక్నాలజీ వచ్చినా దానికి మించింది ఏది లేదు. దైవ బలం మీద ఎన్ని టెక్నాలజీ వచ్చినా వేస్టే. ఈరోజు ఎన్ని ఆ టెక్నాలజీ ఎక్కడ వరకు ఆ మనిషి ఉన్నాడని నీ దగ్గర సెల్ ఫోన్ కరెక్ట్ ఉండి నువ్వు కదలికను బట్టే వాడుతున్నావు తప్ప ఏం వాడలే. అమ్మాయికి ఏడుంది మన టెక్నాలజీ? అంత గట్టు ఏ టెక్నాలజీ పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజాలు దోచుకోవడానికి టెక్నాలజీ పనిస్తుందా? సామాన్య ఒక అమ్మాయిని దొరకబట్టుకోలేకపోతున్నాం అంటే ఈరోజు టెక్నాలజీ దేశంలో పని చేయట్లేదు. అది ఓన్లీ చెప్పుకోవడానికి తప్ప ఏమీ లేదు.